సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నా ప్రభైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్, శుభాలు. ప్రభు ఇచ్చిన మరో తరుణము కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఒక ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ప్రార్థనతో మరి ఒక ఆరాధనని ప్రారంభం చేసుకుందాము. ప్రభు తన కృపా సన్నిధి చేత మనల్ని నడిపించి ఆయన సన్నిధి కృప మనకందరికీ కలుగ చేయును గాక. తలవంస్తే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రము. యేసు నామములో నీ పాదసంలో వస్తూ ఈ ఉదయకాలం నాయన మాకు నీ ఇచ్చిన మరో దినమును బట్టి మా ఆయుష్ని పెంచినని బట్టి నీకే స్తోత్రం ప్రభా. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతయు నాయన నీ రక్తపు ప్రోక్షల్లో ఉంచి నీకు మహిమార్థంగా నాయన మరి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. పాటల కార్యక్రమంలోను వైద్యాల కార్యక్రమంలోను నాయన మరి పాటలు పాడి మరి పాల్పొందుకుంటున్న ఒకరొకరికి నీ కృపాక్షేమము దయచేసి నీ రక్తపు ప్రోక్షలోంచి నీవు నడిపించండి. మాకు కాదు నాయన, సమస్త మహిమ నీకే కలుగునట్లుగా ప్రభువా ఈ ఆరాధనని నీ కృపగల హస్తాల్లో సమర్పిస్తున్నాము. వీక్షించి నాయన దూరాన సమీపాన ఉండి వీక్షిస్తున్న వారందరికీ నాయన నీ విశేషమైన కృప అభిషేకముతో నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో ప్రభా నీవే నాతో మాతో ఉండి నడిపించి వాక్య విషయంలోనూ నీ స్వరము మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాము. నీవే సహాయము చేసి నడిపించమని సమస్త మహిమయు ఘనతయు నాయన నీకే చెల్లిస్తూ నీ రక్తపు ప్రోక్షలు నాయన సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పాటల కార్యక్రమంలో మనం ముందుకెళ్ళి మరి దేవుని పాటలతోనూ మరి ఆరాధనతో ఆరాధించి ఆయనకే సమస్త మహిమ కలుగునట్లుగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ముందు కార్యక్రమంలో వెళ్దాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah.
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పచ్చికగల చోట్ల బలుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చికగల చోట్ల బలుండ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుటుకరయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుటుకరయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే
శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. Praise the Lord. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము యేసయ్యా. నూతన బలము నవనూతన కృపను, నూతన బలము నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతుము పరిశుద్ధుడా. నీ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము యేసయ్యా. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆకర్షించితి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్నిజ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనపై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. ఈ ప్రేమ గీతం స్తోత్ర గీతం
నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నూతన బలము నవనూతన కృపను నూతన బలము నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నే ఆరాధింతును శుద్ధుడా స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా సర్వకృపానిధి సీయోను పురవాసి విశ్వాస్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సీయోను పురవాసి విశ్వాస్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యమును నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును శుద్ధుడా స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నే ఆరాధింతును పరిశుద్ధుడా స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేది పావనమూర్తివి ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేది పావనమూర్తివి పరిశుద్ధులతో నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధుల
రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి. కావలుడా నా అడుగులు జారక స్థిరపరచినావు. ఆరాధింతును పరిశుద్ధుడా. స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా. నీవే క్షేమాధారము యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నే ఆరాధింతును పరిశుద్ధుడా. స్తోత్ర గీతం నీకేనయ్యా. నే ఆరాధింతును పరిశుద్ధుడా. స్తోత్ర గీతం నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా. Praise the Lord. Proverbs 27:1 says, "Do not boast about tomorrow, for you do not know what a day may bring forth." So, let's live one day at a time, trusting God. I'm only human. I'm just a woman. Help me believe in what I could be and all that I am. Show me the stairway I have to climb. Lord, for my sake, teach me to take one day at a time. One day at a time, sweet Jesus, that's all I'm asking from you. Just give me the strength to do every day what I have to do. Yesterday's gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today, show me the way, one day at a time. Do you remember when you walked among men? Well, Jesus, you know, if you're looking below, it's worse now than then. Cheating and stealing, violence and crime. So for my sake, teach me to take one day at a time. One day at a time, sweet Jesus, that's all I'm asking from you. Just give me the strength to do every day what I have to do. Yesterday's gone, sweet Jesus, and tomorrow may never be mine. Lord, help me today, show me the way, one day at a time. Lord, help me today, show me the way, one day at a
the Lord. We may have 10,000 reasons to praise God in the best of times, but this one reason can suffice in the worst of times. He is God. Bless the Lord, oh my soul, oh my soul. I'll worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing Your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. I'll worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. You're rich in love and You're slow to anger. Your name is great and Your heart is kind. For all Your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. I'll worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come, still my soul will sing Your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord, oh my soul, oh my soul. I'll worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. Yes, I will worship Your holy name. Lord, I'll worship Your holy name. Praise the Lord. Hallelujah.
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచి ఉన్నాను సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచి ఉన్నాను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు హల్లెలూయా
నీడలో
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు, శుభాలు. మీరు చూపించిన ప్రేమను, మీరు చూపించిన మరి సహకారం బట్టి ప్రభుకే సమస్త మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ కలిగి మీరు చూపించిన మేలుకై దేవుడు మీకు రెండంతలుగా ఆశీర్వదించును గాక. దేవుడు ఇచ్చిన కృపను, మహాకృపను బట్టి ఇలాగ వాక్య పరిచర్య చేయడానికి మరి ఇలాగూ మిమ్మల్ని మరి అందుకోవడానికి మరి మీ దగ్గర మీ గృహాల్లో వాక్యాన్ని తీసుకురావడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే వేలాది వందనాలు, స్తోత్రాలు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. పాటలతో దేవుని నామం మనం మహిపచ్చున్నాము, ఆరాధనతో దేవుని నామం మహిపచ్చున్నాము. అయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలో వెళ్దాము. మీరందరూ మరి సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మరి ప్రభు మరి ఈ సంవత్సరం ఇంచుమించు 7 మాసాలు గతించిపోయింది. ఇంకో వారం అయితే అంటే వచ్చే వారము 8వ మాసంలో మనం ప్రవేశిస్తాము. అంటే ఆల్మోస్ట్ మరి ఈ సంవత్సరంలో మరి అంతంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. మరి ఇంచుమించు 5 మాసాల నుండి ప్రపంచం అంతయు తలక్రిందులుగా మార్చబడింది. ఎన్నో జీవితాలు, వ్యాపారాలు, సంఘాలు, కాపర్లు మరి ఎన్నో పరిస్థితులలో మార్పు వచ్చినాయి. అదే కాకుండా వర్షాలు, తుఫాన్లు, వరదలు, మరి భూకంపాలు, యుద్ధాలు, మరి ఏదో ఒక కారణం చేత అనేకులు అనేక రకాలుగా వారి ప్రాణాలు పోగొట్టుకొని జీవితాలకు మనుగడు మార్పు చెంది మరి లోకంలో, ప్రపంచంలో అప్పుడో ఇప్పుడు అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అయితే నీకును, నాకును, మనకును దేవుడు మరి ఒక నిరీక్షణ, ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగచేసి ఆయన విశేషమైన కృపతో ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకొని ఒక చిన్న ప్రార్థన మరి చేస్తాము. మీరు కూడా ప్రార్థనలో సహకరించండి. దేవుని మరి కృపా మహదేశ్వర్యం వలన మరి త్వరగా ఈ వైరస్ కనబడకుండా వెళ్ళిపోయినట్టుగా ఈ వైరస్ ఇంకా ప్రపంచాన్ని వేధించకుండా మరి దేవుడు మన ఎడల మరి మన దేశము, మన ప్రజల ఎడల ప్రభు కృప చూపించినట్లుగా మరి పసివారు, అమాయక ప్రాణులు అనేక రకాలుగా మరి ఎన్నో మరి చెప్పుకోరాని, మరి వివరించలేని, మరి ఊహించలేని శ్రమల్లో, బాధల్లో, మరి నష్టాల్లో ఉంటున్నారు. మరి ప్రభు కనికరించకపోతే, ఆయన కృప చూపించకపోతే ఏ విధము చేతనను మనము ఈ ఒక ఆపద నుండి బయటికి రాలేము. కనుక మనము ఆపద నుండి బయటికి రావాలంటే ఆయన కృపనే మనకు కలగ చేయాలి. కనుక ప్రార్థన చేసుకుందాము. ప్రభు మన కృపను ఇచ్చింది గాక. మరి మీరు తల వలిస్తే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకొని ముందు కార్యక్రమంలో మనకు ప్రార్థనలో మనం వెళ్దాం. కనికరు గల మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రము. యేసు నామంలో ప్రభా మరి నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రభా ప్రార్థనలతోనూ అయా పాటలతోనూ ఆరాధనతోనూ నాయన మరి ఇంతవరకు నాయన నీ సన్నిధిలో మేము గడిపి ఉన్నాము ప్రభా. మరి విశేషంగా నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచుండగా
అయ్యా ప్రపంచాన్ని, మా రాష్ట్రాల్ని, మా దేశాల్ని, అనేక ప్రాణాలని, చిన్నవాళ్ళని లేక పెద్దవాళ్ళని లేక ప్రభా, మరి దేశ భేదాలు లేక, రాష్ట్రాలు భేదాలు లేక ప్రభా, అనేకులు అనేక ఆపదల్లో, అనేక మరి అపాయములోనైనా మరి ఉండుచుండగా మా తండ్రి నీవు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి నష్టపోయిన వారికి తెలుసు ఎన్ని ఆపదలు, ఎన్ని రకాలైన మన శ్రమలు, ప్రాణాలు పోగొట్టుకున్న వారి బంధువులకి నాయన ప్రభా ఆదరణ లేని ప్రభా, మరి ఎన్నో రకాలుగా ప్రభా మరి వారు ఉండుచుండగా ఎంతో మంది మరి వ్యాపారాలు నాయన, ఉద్యోగాలు నాయన, సంఘాలు ముయబడి ప్రభా ఎన్నో రకాలుగా ప్రభా మరి వారి జీవితాలకు మనుగడు రీతి మరి మారుచుండగా మా తండ్రి నీవే కృప చూపించండి, నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావు నాయన. అయ్యా నీవు కనికరించకపోతే, నీవు కృప చూపించకపోతే ప్రభా మేము ఏమీ చేయలేము నాయన. అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. మా రాష్ట్రాలకి నాయన, మా దేశానికి, ప్రపంచంలో నాయన అనేక ప్రాణాలు ప్రభా అయ్యా నువ్వు కృప చూపించు, అయ్యా కృప చూపించి మనం ప్రార్థన చేస్తున్నాము నాయన. అవును తండ్రి, నీకు ఇష్టం లేని వారిగా మేము నాయన. ఆయన కానీ ప్రభా నీవు కృప చూపిస్తే అయ్యా నీ వాత్సల్యత నాయన 1000 తరాల వరకు నాయన నీవు ఆశీర్వదించేవాడు కనుక మా తండ్రి మా పాపాలని క్షమించి అయ్యా లోక దేశ విగ్రహాలను నాయన క్షమించి కృప చూపించి మనం ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. అవును ప్రభా సహాయం చేయి అయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఏ విధము చేతనైనా నీవు కనికరించకపోతే, నీవు కృప చూపించకపోతే నాయన మేము ఏమీ చేయలేము నాయన. సహాయం చేయండి, సహాయం చేయండి మా తండ్రి. మా రాజానికే స్తోత్రము నాయన. అయ్యా మరి నీవే నాయన మరి ఈ దేశం మీదకి నాయన, అయ్యా మా ప్రజల మీదకి నాయన, అమాయక ప్రాణాల మీదకి నాయన నీ విశేషమైన కృప దిగి వచ్చును గాక, నీ విశేషమైన కృప దిగి వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. కొందరు చెప్పుకొని మరి బాధల్లో ఉన్నారు, కొందరు చెప్పుకోలేని నాయన బాధల్లో ఉన్నప్పటికీ ప్రభువా అయ్యా మరి ఎన్ని నష్టాలు, ఎన్ని రకాలుగా ఆపదలు నాయన, నిరీక్షణ లేని మరి ఈ పరిస్థితుల్లో ప్రభువా నీ ఒక్కడే మాకు శుభప్రదమైన నిరీక్షణ కలిగ చేయవారు కనుక మా తండ్రి సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. మా ఎడలను కృప చూపించు ప్రభా, నీవే నడిపించమని. ఇదిగో ప్రభా నా తండ్రి, నా రాజా, నా రక్షక, నీ హస్తంలో ప్రభా ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని ఆయన సమర్పిస్తూ అయ్యా ఈ వైరస్ నుండి అతి త్వరగా మేము విడుదల చెందిన ఆయన అయ్యా, విడుదల పొంది స్వతంత్రంగా నాయన మా పనిలోను, ప్రయాణంలోను నాయన, మా ఒక మార్గంలోను, మా ఉద్యోగాల్లో, మా స్కూల్లోను, కాలేజీలోను ప్రభా సంఘాలను ఆరాధించుకోవడానికి నాయన అయ్యా కనికరించి ప్రభా, కనికరించి యేసయ్యా కనికరించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ కృపను వెతుకు వారి ఎడలను ప్రసన్నత కలిగిన వారు, నీ యొక్క కృప కోసం కనిపెట్టుకున్న వారి ఎడల నువ్వు జాలి చూపించేవాడు కనుక నీవే సహాయం చేయండి అయ్యా. మాకు నీ కృపతో నాయన నడిపించి ఈ యొక్క వైరస్ నుండి అతి త్వరగా నాయన విడుదల దయచేయమని మహిమ, ఘనత, ప్రభావము నాయన నీకే చెల్లిస్తూ, నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వేలాది వందనాలు. మరి ప్రభుకు సమస్త మహిమ కలుగును గాక. ఈ వారపు వాక్య భాగంలో మనం వెళ్దాము. ఈ వారము ప్రభు మనకు ఇచ్చిన ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానిస్తూ మరి మన ముందు కార్యక్రమంలో వెళ్దాము. మరి మీరు కూడా మరి వాక్యం వింటున్నారని, మరి వాక్యానికి మరి ఆలకిస్తున్నారనే నా హృదయపూర్వకమైన ఆశతో వాక్య పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృప
ఇది కేవలము ప్రభు ఇచ్చిన కృపనే కనుక మరొకటి లేదు. మరి ఇలాగూ సమస్త మహిమ మరి దేవునికే కలుగును గాక. మరి హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. మీరు చూపిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచు ఉండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మర్చిపోవుట అవినీతి అని ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు అని వాక్యం చెప్తుంది. మనము చూపిన ప్రేమను, ఆ ప్రేమను బట్టి ప్రభు మన ఎడల కనపర్చిన మరి మనం ప్రభు ఎడల కనపర్చిన సమస్త పరిచర్య, ఎన్నో రకాలైన పరిచర్య, ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఇంగ్లీష్లో చదువుతాను. ఫర్ గాడ్ ఈజ్ నాట్ అన్రైచియస్ టు ఫర్గెట్ యువర్ వర్క్. అందుకే ఈ వాక్యాన్ని కొంచెంసేపు మనము ధ్యానిస్తాము. అంటే దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. అంటే ఆయన మర్చిపోడు. నీవు ప్రభు పేరట ఒక గిన్నె చల్లటి నీళ్ళు ఇస్తే ప్రవక్తకైనా పాస్టర్కైనా సంఘములో ఒక పరిచర్య అయినా, అంటే దేవుని నామం బట్టి, ఎవరో అతిశయం బట్టి కాదు, ఎవరో అతిశయం బట్టి కాదు, ప్రభు నామం బట్టి మీరు చూపించిందే ఆ ప్రేమ. మీ అర్పణనే కావచ్చు, ప్రభుని బట్టి మీ యొక్క సేవా విధానమే కావచ్చు, చూపించడానికి దేవుడు ఏమాత్రం మర్చిపోయేవాడు కాదు. ఆయన ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని నీకు రావాల్సిన మేలును ఆయన కలిగి చేస్తాడు. అంటే మర్చిపోవుట అవినీతి, మర్చిపోకుండా ఉండడము దేవుని నీతి. దేవుడు నీతిమంతుడు కనుక ఆయన మర్చిపోడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మీకు కొన్ని విషయాలు మరి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుని, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మరచిపోవుట అవినీతి, లేదంటే మన భాషలో చెప్పాలంటే అన్యాయము చేయుట. దేవుని గురించిన కార్యాలు, దేవుని మహిమను, దేవుని కృపను మరచిపోవుట. చూడండి, చాలామంది చాలా విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారు. అయితే దేవుని మాటలు జ్ఞాపకం పెట్టుకోరంట. ఈరోజు వాక్యాంశం ఏంటంటే మరిచిపోవుట అన్యాయం. 2-3 మాటలు మీకు చెప్తాను. ఇర్మీయా గ్రంథములో 2వ అధ్యాయము 32వ వచనం ఏమంటుందంటే, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం, కన్యక తన ఆభరణలను మరచిన, పెళ్లి కుమారి తన వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచిపోయి ఉన్నారు. గమనించండి, కన్యక తన ఆభరణలను మర్చిపోవునా,
పెళ్లి కుమార్తె వడ్డాను మర్చిపోనా? ఇది సాధ్యమా? కాబోయే పెళ్లి కుమార్తె పెళ్లి వస్త్రాలు వేసుకోకుండా, మరి పెళ్లి ఆభరణాలు వేసుకోకుండా పెళ్లికి సిద్ధపడుతుందా? అది మర్చిపోయే సాధ్యమా? ఆమె సిద్ధపడిందే పెళ్లి కోసం. ఆ పెళ్లి ఆభరణాలు వేసుకోవడానికి ఇంచుమించు 1 నెల 30 రోజుల నుండి మరి సిద్ధపడతా ఉంటారు. ఏమి వేసుకోవాలి, పలానా తారీఖున ఏమి ధరించుకోవాలి, ఎలా నేను కనబడాలని మర్చిపోకుండా. మరి అలాంటి ఆమె మర్చిపోనా అని ప్రభు ప్రశ్న వేస్తూ, అయితే నా జనులు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారు. దేవుని మరచుట, దేవుని మర్చిపోవడము, లెక్కలేని దినములు దేవుని మర్చిపోవడం అంటే ఏంటి? అసలు ప్రాముఖ్యమైన వస్త్రాలు, పెళ్లి కుమార్తె కానీ పెళ్లి కుమారుడు కానీ ఆ పెళ్లి దినమున, ఆ వెడ్లాక్ రోజున ఆ పెళ్లి వస్త్రం మర్చిపోందంటే ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుణ్ణి నువ్వు జ్ఞాపకము చేసుకోకుండా ఉండడం, మర్చిపోవడం అంతే అన్యాయం. లేకుంటే అంత ఇంపార్టెంట్, నీ జీవిత ఒక భాగం, నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని మరి విడిచిపెట్టడము, లేదంటే దేవుణ్ణి మర్చిపోవడంతో సమానం. చూడండి, శ్వాస పీల్చుకొని మర్చిపోతామా? పొరపాటున కూడా మర్చిపోం. శ్వాస అది ఆటోమేటిక్గా మన శ్వాస నిద్రపోయినా మన శ్వాస మన గుండె ఆడుతూనే ఉంటుంది. అది ఆగిపోయిన రోజున అంతే. అంటే దేవుడు నీ లెక్కలేని రోజులు మర్చిపోయారంట. ఈరోజు ప్రపంచంలో, దేశం అంతటిలో మనం ఏమనుభవిస్తున్నామంటే, దేవుణ్ణి మర్చిపోయి అనేక రకాలుగా మరి అనేక దేశాలండి. మీకు ఆ వాక్యం చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయంలో వాక్యం మీకు చదువుతాను, దయచేసి మీరు ఆలకించండి. కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనము. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళములకు దిగిపోవుదురు. ఇంగ్లీష్లో ఏముందంటే, ద వికెట్ షల్ బి టర్న్ ఇన్ టు హెల్ అండ్ ఆల్ ద నేషన్స్ దట్ ఫర్గెట్ గాడ్. ఈరోజు ఇప్పుడున్న కాల పరిస్థితులు క్రిస్టియన్ అనబడుతున్న అనేక దేశాలు, అనేక రాజ్యాలు, క్రిస్టియన్ అనబడుతున్న ఈ దేశాలే కానీ రాజ్యాలే కానీ ఈరోజు దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో ఉండి, దేవుడు వారికి ఇచ్చిన అభివృద్ధి, దేవుడు వారికి ఇచ్చిన సంపద, జ్ఞానము, టెక్నాలజీ ఇవన్నీ నీ ఆధారము చేసుకొని దేవుణ్ణి మర్చిపోయిన దేశస్థులుగా అయిపోయారు. అందుకే ఈ వాక్యం ఏమంటుందంటే, మరచు జనులందరూ, ఎవరెవరైతే దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుణ్ణి మరిచిపోయి జీవిస్తున్నారో వారందరంట పాతాళంలోనికి, అంటే నరకంలోనికి నిశ్చయంగా ప్రవేశిస్తారు. దేశాలే, నేషన్స్ దట్ ఫర్గెట్ గాడ్ అంటున్నారు. అంటే దేవుణ్ణి మర్చిపోవట ఎంత మిజరబుల్, ఎంత దౌర్భాగ్యము, ఎంత భయంకరమైన తీర్పు. చూడండి, మీరు అనుకోవచ్చు దేవుణ్ణి మర్చిపోవడం ఏంటండి, బిజీ అయిపోయినాము, మా పనులు ఉద్యోగాలు. మరి పనులు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఇచ్చింది ఎవరు? సంపద ఇచ్చింది ఎవరు? అందుకే ఒక్కొక్క అంశం మీకు వీలైన మట్టుకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అంటే కన్యక పెళ్లి కుమార్తె వస్త్రాలు మర్చిపోతుందా? కన్యక పెళ్లి కుమార్తె తన పెళ్లి వస్త్రాలు మర్చిపోతుందా? అంత ప్రాముఖ్యమైన, అంటే దేవుడు ఎంత ప్రాముఖ్యం నీ జీవితంలో చూడండి, దేవుడు ఎంత అవసరం అనేది చూడండి. ఆయన్నే మర్చిపోడు.
మర్చిపోవడం అంటే ఏంటి? మర్చిపోవడం అంటే అవినీతి, అన్ఫర్గెట్ఫుల్నెస్. ఫర్గెటింగ్ గాడ్ ఈజ్ అన్రైచియస్. ఫర్గెటింగ్ లార్డ్ గాడ్ ఈజ్ అన్రైచియస్, అన్యాయం. లేకపోతే మరి అవినీతి, నీతి కాదు. మర్చిపోవడం అంటే దేవునిని ఎరగము అనడం. మర్చిపోవడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయనను ఎక్నాలెడ్జ్ చేయకపోవడం, లేకపోతే ఆయన గురించి సాక్ష్యం చెప్పకపోవడం. లేదంటే ఆయనకు కృతజ్ఞత చెప్పకపోవడం. ప్రభువా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృప. ఇదిగో ఈ ఆహారం నీవిచ్చింది, ఈ ప్రాణం నీవిచ్చి. అంటే అక్నాలెడ్జ్ చేయకపోవడం, ఇట్ మీన్స్ ఫర్గెటింగ్ గాడ్. అక్నాలెడ్జ్, దేవుణ్ణి మరి అధికారముకు లోబడడం, లేదంటే దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించకపోవడం, అది అవినీతి అన్నమాట. దేవునికి చాలామంది నేను చదువుకున్నానండి, అందుకే ర్యాంక్, నేను గంటలు పడి కష్టపడ్డాను. ఎవరండి కష్టపడట్లేదు ప్రపంచంలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కష్టపడట్లేదు, ఎవరు దివారాత్రాలు చదవట్లేదు, ఎవరు దివారాత్రాలు ప్రయాస పడట్లేదు. కుటుంబాలను విడిచి, గృహాలను విడిచి, ఎన్నో వాటిని విడిచి, ఎన్నో దూర దేశాల్లో ఉండి పని చేసుకుంటూ, ఇంటిని నమ్మి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయి, ఇంటికి నమ్మకంగా డబ్బులు పంపిస్తూ, ఇంట్లో ఉన్నవారు మరి వాళ్ళకి చెప్పింది నమ్ముతూ, మేమున్నాము, బాగున్నాం, మేమేం చేయలేదు అని అన్నీ చెప్తే, ఏదో దేశాల్లో నుండి మరి వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటే మరి వీళ్ళు తినుకుంటూ తాగుకుంటూ అవునండి నిజమే అని వీళ్ళు నమ్ముకుంటూ ఉంటే, అవన్నీ మర్చిపోయి మేమున్నామని గర్వపడి, మేము చేస్తున్నాం కదా అని గర్వపడి, అదేవిధంగా దేవుని విషయంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకోకుండా దేవుణ్ణి మర్చిపోయి, అందుకే దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళని, అంటే నీవు దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేసుకోకుండా, అంటే నిన్ను నీవే అతిశయించుకోవడం, లేకపోతే నిన్ను నీవే పొగడం. ఇది దేవుడు కాదు, నేను చేసుకుంది, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను ఎన్ని చెప్పడం కరెక్ట్ అయినా, మరి నీకు తోడే ఉన్న దేవుని కృపను మర్చిపోతే నీ గమ్యం ఏం తెలుసా? నరకమే. నేను చెప్పట్లేదు నీ గమ్యం ఎక్కడని, బైబిల్ చెప్తుంది. దేశాలు నరకానికి వెళ్ళిపోతాయి. ఎందుకు? దేవుణ్ణి మర్చిపోయినందుకు, దేవుణ్ణి ఎరగకుండా ఉండడం, దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చేయకపోవడం. నా ప్రియ సహోదరులారా, దేవుణ్ణి మర్చిపోవడం అంటే, దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడం ఏంటంటే నీ దీన స్థితిని మర్చిపోవడం, నీ దీన స్థితిని జ్ఞాపకం చేసుకోకుండా, ఎక్కడి నుండి నువ్వు ప్రారంభమైనవో, ఈరోజు ఎక్కడికి వచ్చావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, అది నిన్ను యాక్సిడెంట్ నుండి, అపాయం నుండి, తెగుల నుండి, మరణకరమైన రోగాల నుండి తప్పించి, దేవుడు నిన్ను తప్పించే స్థితిలో తెస్తే, ఈరోజు నిన్ను నీవే తాగుతూ, తందాలేస్తూ, తకదిన చేసుకుంటూ, నేను చేసుకున్నాను, నాదేది అనుకొని దేవుణ్ణి దేవుని ఎదుట నీ దీన స్థితిని మర్చిపోయినవే, అది దేవుణ్ణి మర్చిపోవడం. కనుక మర్చిపోవడం అంటే ఏంటంటే, మీరు చర్చికి వెళ్ళడం అనట్లేదు, పాటలు పాడుతున్నాం అండి, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన మరి అనుదినము, అనుక్షణము
ప్రతి నిమిషము మరి వైరస్ పెద్ద పెద్ద వారి ఇంట్లోనే ఇది వచ్చేసిందంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో నీట్గా, ఎంతో శానిటైజర్లు పెట్టుకుంటూ ఇంట్లో ఉంటున్న వారి పెద్ద పెద్ద గృహాలను వచ్చిందంటే నీవు నేను ఉంటున్న ఇంట్లో రాదా? మరి దేవుడు నిన్ను కాపాడలేదా? దేవుడు నిన్ను తప్పించలేదా? కనుక నా ప్రియ సంఘమా, దేవుని మర్చిపోవుట, దేవుడు చేసిన మేలులను మర్చిపోవుట, దేవుడు చేసిన వాగ్దానాలను మర్చిపోవుట, దేవుని ఆజ్ఞలను మర్చిపోవుట, అదన్నీ కూడా అవినీతి. ఇవన్నీ మనం మర్చిపోయినాం కదా. మనము చర్చికి వెళ్తున్నాం, దశభాగ్యం వేస్తున్నాం. కానీ దేవునికి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించావో, దేవుని ఎప్పుడైతే నీవు మహిమపరచావో, ఆయన తగ్గిన మహిమను అర్పించావో, దేవుని నువ్వు మర్చిపోయినట్టు. ఒక 2 మాటలు మీకు చెప్తాను. ఒకటేమో, దేవుని మరచి వాళ్ళందరూ, మళ్ళీ చదువుతాను చూడండి, 9వ కీర్తన 17వ వచనం. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. మర్చిపోవటం అంటే నీ దీన స్థితిని జ్ఞాపకం చేసుకోకపోవడం. మర్చిపోవటం అంటే దేవుడు నిన్ను క్షమించాడు, నీవు మాత్రం వేరే వాళ్ళ పాపాలని లెక్కలేస్తా ఉన్నావు. వేరే వాళ్ళ పాపాలని కొండంతగా చేసి చెప్తా ఉన్నావు. వేరే వాళ్ళు నువ్వు చేసిందేమో గోరంతా, వేరే వాళ్ళు చేసిందేమో కొండంతా అని చెప్పుకుంటూ తిరుగుతావు. నువ్వు చేసింది మర్చిపోయి, నువ్వు చేసిన అన్యాయాలు మర్చిపోయి వేరే వాళ్ళు చేసిందే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావు. అంటే నీ స్థితిని నువ్వు మర్చిపోయి, దేవుడు నిన్ను ఎట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా నిన్ను క్షమించాడు, బాగు చేశాడు, ఆ స్థితిని నువ్వు మర్చిపోతున్నావు కదా. అంటే దేవుని నువ్వు మర్చిపోతున్నావు, దేవుడు నిన్ను క్షమించిన సంగతి నువ్వు మర్చిపోతున్నావు, దేవుని కృతజ్ఞత చెల్లించకపోవడం అది నువ్వు మర్చిపోతున్నావు. రెండోది, యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతాను, వినండి. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, అది కోయబడిన ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలు నాటి మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవు. బురద లేకుండా జమ్ము పెరుగున, ఏంటి, నీళ్లు లేకుండా రెల్లు పెరుగున, అది కోయబడక ముందు బహు పచ్చగా నుండి, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవు. దేవుని మరచు వాళ్ళందరూ గతి అట్లే ఉండును, భక్తిహీని ఆశ నిరర్ధకమగును. దేవుని మరచు వారందరి గతి, బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగునా. జమ్ము గడ్డి పెరిగే చోటు ఎక్కడంటే బురదలో పెరుగుతుంది, కానీ అది పైకి వచ్చినప్పుడు చాలా చక్కగా బలముగా మరి లేకపోతే పచ్చగా కనబడుతుంది. ఆ పైన ఉన్నది నేను చాలా పచ్చగా ఉన్నానండి, నేను చాలా అందంగా ఉన్నాను అని అనుకుంటున్న ఈ జమ్ము గడ్డి అసలు పెరిగింది ఎక్కడా? బురదలో. మీకు అర్థమవుతుందా?
అది ఎక్కడి నుండి పుట్టింది, ఎక్కడి నుండి పెరిగింది, ఏ దాంట్లో ఉన్నదో అది మర్చిపోయి పైనున్నదే చూస్తుంది. నీకు ధనం ఎక్కడి నుండి వచ్చింది, జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, చదువు ఎక్కడి నుండి వచ్చింది, ఘనత ఎక్కడి నుండి వచ్చిందో ఆ విషయమే నేను తెచ్చుకున్నానని అనుకుంటున్నావు. కానీ ఎక్కడి నుండి దేవుడు నిన్ను తెచ్చాడనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. యు నాట్ రిమెంబరింగ్ ద స్క్రాచ్ వేర్ యు హ్యావ్ బిగిన్. నువ్వు ప్రారంభమైన స్థితిని నువ్వు మర్చిపోతున్నావు. అందుకే ఈ రోజులో చాలామందికి అహంకారపు మాటలు, గర్వపు మాటలు చాలా త్వరగా వస్తాయి, తగ్గింపు మాటలు తక్కువ. గర్వపు మాటలు, అహంకారం చాలా త్వరగా, ఎందుకంటే దేవుని మర్చిపోతారు. చూడండి, దేవుని మనుషు వాళ్ళందరికంటే అదే ఉండను. ఏంటి? బహుగా పచ్చగా ఉన్నది, కానీ అన్ని చెట్ల కంటే చాలా త్వరగా ఎండిపోయేది గడ్డి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతయు ఎందుకు పనికిరాదని బైబిల్ చెప్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంగమ, జమ్ము గడ్డి లేకపోతే పచ్చగడ్డి అది అన్నిటికంటే ముందుగానే త్వరగా వాడిపోతుంది, ఎండిపోతుంది. దేవుణ్ణి మర్చిపోయేవారు కూడా కొంతకాలం పచ్చగా కనిపిస్తారు, చాలా పచ్చగా కనిపిస్తారు, చాలా మంచిగా ఉన్నట్టుగానే కనిపిస్తారు. మా లాంటి వారు ఎవరు లేరన్నట్టే ఉంటారు. కొంతమంది ఉంటారండి, ఒకలాంటి ఫీలింగ్లో ఉంటారు. అంటే కులం పిచ్చి ఉంటుంది, కులము గజ్జి అంటారు కదా. హేసన గారు చాలాసార్లు మనకు చెప్పారు, ఈ కులము గజ్జి కులము అనే వాళ్ళతో, కుల గజ్జి ఉన్న వాళ్ళతో మనం దూరం ఉంటేనే మంచిదని హేసన గారు చెప్తా ఉంటారు, చాలాసార్లు చెప్పారు. ఈ కులము బట్టి మాట్లాడతారు. ఆ కులంలో ఏముందో నాకు అర్థం కాదు, ఎందుకంటే నాకు ఆ కలం ఏమీ అర్థమై సావదు. ఎప్పుడు నేను ఆ కులాల గురించి ఆలోచించింది లేదు. ఎప్పుడో గ్రామాల్లో ఊర్లో పోతే పులిమేడు దాటకముందు ఈ కులము, పులిమేడు దాటినాక ఆ కులస్తులు, ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఉంటారు, వారికి వారికి పడిరాదని ఎప్పుడో ఒకసారి ఆ సభలు మీటింగ్స్ వెళ్ళినప్పుడు తెలిసింది. అందుకే అక్కడ మీరు వాక్యం చెప్తే ఇలాగనే చెప్పాలి, వాక్యం చెప్తే అలాగనే చెప్పాలి. ఎవరినో మరి ఈ కులం మాత్రం మీరు ఏం చెప్పదు, వేరే కులం గురించి ఏదైనా చెప్పండి కానీ ఈ కులం గురించి ఏం చెప్పొద్దని ముందే నాకు 2-3 మాటలు చెప్పి వాక్యాన్ని ఇస్తారు. నాకు ఎందుకు వచ్చిన బాధ అని నేనేం చేస్తాను, యేసు ప్రభు గురించి స్పష్టంగా చెప్పేసి ఇక స్టేజ్ దిగేస్తాను. సిలువలో యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఇదిగో పలానా కులం గురించి నేను మరణిస్తున్నాను, పలానా కులం వారి కొరకే నా రక్తము కారుస్తున్నాను అని ఉంటే బహుశా అందరూ ఆ కులంలో పోయేవారు. మరి ప్రపంచాని కోసం 700 కోట్ల జనము కోసం, ఇంకా ఎన్నో కోట్ల జనం కోసం ప్రపంచం ఆది నుండే ఆయన సిలువలో తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని కార్చినప్పుడు ఆయన కులాన్ని చూసి రక్తాన్ని కార్చలే. కానీ ఈరోజు క్రైస్తవులే కానీ మరి కొన్ని దేశాల్లో నల్ల జాతి అని, డిస్క్రిమినేషన్ అని, మరి రేషియల్ డిఫరెన్స్ అని ఎన్నో రకాలుగా మనుషులు పుట్టిస్తున్నారు. ఇది దేవుడు పుట్టించింది కాదు. ఇది సాతాను మనుషు నుండి పుట్టిస్తున్న ఈ కుల గచ్చి. ఒకవేళ నీవు ఇంకా కులము నా కులము అంటే నా భేదము, నా ఒక కాస్ట్ అనుకొని ఉంటే బైబిల్ చెబుతుంది, నీవు కులాన్ని, యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, యేసు నీకు ఇచ్చిన ఆ రాజులైన యాజక వంశంలో నేను చేర్చుకొని ఆయన రక్తంతో నీకు అడిగిన సంగతి నువ్వు మర్చిపోయి కులాన్నే జ్ఞాపకం చేసుకున్నావు అంటే నువ్వు అర్థమేంటి? నీ గమ్యము
యోబు గ్రంథం 8:13 చెప్తున్నారు, దేవుని మరచి వారందరి గతి అట్లనే ఉండును. ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. ఇంగ్లీష్లో రాశాయన్నమాట. ఇంగ్లీష్లో మరి తెలుగులో ఆ మాటను రాశాడు. అంటే దేవుణ్ణి మర్చిపోయి, దేవుని కన్నా ఎక్కువ కులం ఉంటే నీ దగ్గరనే పెట్టుకోవాలి, నీ మట్టికే పెట్టుకోవాలి. ఒకవేళ అంత ఫీలింగ్ ఉంటే, అంత ఆలోచన ఉంటే, అవునండి మా కులస్తులనే పెళ్లి చేసుకుంటే మంచిది, మా కులస్తులతోనే మేము ఉంటే మంచిది అని అంటారు. నేను విషయం అడుగుతాను, మీ కులంలోనే చేసుకున్న పెళ్ళిళ్ళు సక్సెస్ అయినాయా? మీ కులంలో చేసుకున్న మరి ఆ వ్యాపారాలు ఉన్నత స్థితిలో పోయినాయా? ఆడ గొడవలు లేవా? అక్కడ మరి భయంకరమైన పరిస్థితులు లేవా? కులం చూసిన వాళ్ళు ఎన్నో కుటుంబాలు నాశనమైనట్టుగా నేను చూశాను. మా కులము అనుకుని మరి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అనేకులు మరి వారు చెడగొట్టాము, జడగా తప్పు పెళ్ళైందని ఎన్నో రకాలుగా చెప్పుకున్న వారు లేకపోలేదు. కనుక మీరు చెప్పే విషయం ఏంటంటే, దేవుణ్ణి నీవు కులము కన్నా ఎక్కువగా కొలవాలి. కులాన్ని ఎక్కువగా మనం కొలిచేది, లేకపోతే మనొక ఆస్తిని కాదు మనం ఎక్కువ కొలిచేది. మర్చిపోవడం అంటే ఏంటంటే అదే దేవుని స్థానంలో, దేవుని సన్నిధిలో నిన్ను నీవే ఎక్కువగా హెచ్చించుకోవడం. కొంతమంది చిన్న చర్చిలలో ఉంటే ఏం చేస్తారు? అయ్యో ఈ చర్చి చిన్నదండి, ఈ చిన్న చర్చిలో నాకేం ఘనత వస్తుంది, ఈ చిన్న చర్చిలో నన్ను ఎవరు గుర్తుపడతారు? పెద్ద సంఘాల్లో వెళ్తే, పెద్ద సంఘాల్లో మనం కార్యం చేస్తే అప్పుడు మనకు లాభం వస్తుందని కొంతమంది చిన్న సంఘాన్ని అడ్డం పెట్టుకొని చిన్న సంఘాల్లో మరి వారి పెత్తనం చలాయిస్తూ మెంబర్షిప్ మాత్రం ఏం చేస్తారు, లేకపోతే ఏం చేస్తారంటే కొన్ని కార్యాలు చేసుకుంటూ ఉంటారు. అంటే వారి ఘనత కోసం నేను చెప్పాను. అంటే వీళ్ళందరూ మనకు ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ అవినీతి కాదులే, దేవుణ్ణి ఏదో ఒక మామూలుగా ఆయన్ని వాడుకోవడం అన్నమాట. మిగతాంతా మన కులము, మిగతాంతా మన హోదా, మన సంపాదన. ఆ మధ్య ఓ చర్చికి వెళ్ళాను. ఆ మధ్య అంటే పోయిన సంవత్సరం అనుకోండి. ఓ చర్చికి వెళ్తే ఒక ఆటో నడిపించుకునేవాడు వచ్చి ఇలా అంత చర్చ్ అంతా చూసి ఎక్కడ కూర్చోవాలని అర్థం కాక కొన్ని కుర్చీలు కూడా వేస్తున్నాయి. ఆ కుర్చీలో కూర్చోకుండా పాపము పోయి సాప మీద కూర్చున్నాడు. ఆ చర్చిలో సాప మీద కూర్చొని ఆరాధించుకుంటా ఉన్నాడు. కాసేపు అయినాక ఇంకో వ్యక్తి వచ్చాడు. అంటే చర్చికి వస్తూ ఉంటాడు కదా, ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు ఆయన కూడా అలాగనే ఆ గిర్చీలు అన్నీ చూసి ఎటు కూర్చోవాలో అర్థం కాక ఈ ఆటో నడిపించి ఆయన పక్కకు పోయి కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. ఆరాధన అయిపోయిన అనంతరము నేను చర్చి బయటికి వచ్చి నిలబడి చూస్తూ ఉన్నాను. ఈ సాప మీద కూర్చున్న ఇద్దరు వేరే వేరే వ్యక్తులే, కానీ దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారి యొక్క సమస్తాన్ని పక్కన పెట్టి, అంటే ఆ సాప మీద కూర్చున్నవాడు ఏం చేస్తాడు, నేరుగా పోయి టట్టని ఆటో స్టార్ట్ చేస్తాడు. సర్లే ఆటో డ్రైవర్ ఏమో అనుకొని నేను మనసులో అనుకుంటున్నాను. ఆయన పక్కనే కూర్చున్న ఆ వ్యక్తి కూడా దిగుతూ వెంటనే ఒక ఆయన AK-47 గన్ను పట్టుకొని ఆయన్ని ఎస్కాటింగ్ చేసుకుంటూ వచ్చాడు.
నేను అనుకున్న ఈయన ఎవరువా, ఈ చర్చ్కి వస్తున్నాడు ఏంటి అని నేను అనుకుంటా ఉంటే ఆయన ఆటో ఆయన వెళ్ళిపోయాడు. ఈయన్ని చూస్తూ ఉంటే ఈయన పోయి సరిగ్గా ఒక జీప్లో కూర్చుని పెద్ద స్కార్పియో లాంటి కార్లో కూర్చొని వెళ్ళిపోతా ఉన్నాడు. వెనకాల చూస్తే ఐపీఎస్ అని ఉంది. నాకు వెంటనే ఆశ్చర్యం. ఐపీఎస్ అంటే చాలా పెద్ద హోదాలో ఉన్నవాడు, అధికారం కలిగిన వాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఒక ఆటో డ్రైవర్ పక్కకి పోని కింద కూర్చున్నాడు. తన ఎంత పెద్దవాడైనప్పటికీ హోదా స్థితిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో వచ్చేసరికి అతడు తన దీన స్థితిని మర్చిపోలేదు. అదే చూడండి, వేరే సంఘాల్లో, మీ సంఘాల్లో కొంత పెద్దవాళ్ళు ఉంటారు. అంటే వయసులో ఉన్న వాళ్ళు అనట్లేదు, వయసులో ఉన్న వాళ్ళు పైన కుర్చీలో కూర్చోడం మంచిదే. కుర్చీలో కూర్చుంటే నరకానికి పోతారు, కింద కూర్చుంటే పరలోకాన్ని వెళ్తాను. నా ఉద్దేశం అవి కాదు. నేను అనేది నీవు జమ్ము గడ్డిలో ఉన్నా ఆ జమ్ము గడ్డిలో నుండి పెరిగినా పచ్చగా కనబడినా అది పెరిగిన స్థానం మర్చిపోతుంది. అది నీ స్థానం దేవుని ఏ స్థితిలో నుండి తెచ్చాడు. ఇది కదా తెలుగులో ఒక సామెత ఏముందంటే, నువ్వు ఎదిగినా కొలది ఒదుగుమని. నువ్వు ఎదిగినా కొలది నీవు ఒదగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఒదగడం నేర్చుకోవట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడు నీకు ఇచ్చిన స్థితి, ప్రారంభ స్థితిని నువ్వు మర్చిపోతున్నావు అన్నమాట. అంటే మర్చిపోవట అవినీతి అని ఎందుకు అంటున్నా అంటే, దేవుని కన్నా ఎక్కువగా నీవు హెచ్చించుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని నువ్వు మరి మర్చిపోయి దేవునికి కృతజ్ఞతగా నువ్వు చెల్లించకపోవడమే దేవుణ్ణి మర్చిపోవడం అన్నమాట. కొన్ని సందర్భాలు వేరే, కానీ నీ ఆంతర్యం సంగతి నేను చెప్తున్నాను, ఆత్మ సంబంధంగా నేను చెప్తున్నాను. మీరు భౌతికంగా తీసుకోమనట్లేదు, ఇది ఆత్మ సంబంధమైన సందేశం కనుక. ఆత్మ సంబంధంగా దేవుణ్ణి మర్చిపోయేవారు ఎవరంటే, వారి తమ స్థితిని మర్చిపోయి, తమ కులాన్ని, తమ ఒక హోదాని, తమ ఒక వాటిని జ్ఞాపకం చేసుకొని వాటినే ఆధారం చేసుకునే వారు దేవుని మర్చిపోతున్నారు. చిన్న సంఘంలో పుట్టి పెరిగాడు, చిన్న సంఘంలో పెరిగాడు, ఆశీర్వదింపబడ్డాడు, అయిపోయి ఇప్పుడు చిన్న సంఘానికి రావాలంటే ఇష్టం కావట్లేదు. అయ్యో అందరు అంటారు, నీ హోదేంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు ఆ సంఘానికి వెళ్తున్నావు, ఎందుకు అక్కడ ఉంటావు, పెద్దోళ్ళు నీకు తెలుసు కదా. పెద్ద సంఘానికి వెళ్ళేసరికి కొంచెం ఆలోచన మనకు కూడా వచ్చేస్తాము కదా అని. పుట్టి పెరిగిందేమో గుడిసె, ఆ గుడిసెని మర్చిపోతే కనుక గమనించండి, నీవు చేసిన దానికైతే దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదంటే, ఆయన స్వభావములో నీవు చేసిన దానికి మర్చిపోయే అన్యాయస్తుడు కాదు అని నేను మీకు చెప్తున్నాను. ఆయన స్వభావం ఏంటంటే ఆయన మర్చిపోడు. నువ్వు మర్చిపోయినావంటే దేవుని స్వభావము నీలో లేనట్టే కదా. దేవుని స్వభావము మేలు విషయమై మర్చిపోయేది కాదు. నువ్వు చేసిన మేలును మర్చిపోయడానికి అన్యాయస్తుడు కాదు. గాడ్ ఈస్ నాట్ అన్రైచియస్ అంటు. మూడోది గమనిస్తాం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7 దేశాలు, క్రిస్టియన్ అనబడుతున్న అనేక దేశాలు దేవుణ్ణి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నేను లేని చెప్పట్లేదు, బైబిల్ని చెప్తున్నాను. నేషన్స్ దట్ ఫర్గెట్ గాడ్. క్రిస్టియన్ అనబడుతున్న దేశాలు, క్రిస్టియన్ మిషనరీస్ని పంపించిన దేశాలు, సంఘాల్లో అనేకులు మరి కానుకలు సమకూర్చి ఒక మిషనరీని పంపించే దేశాలు ఉన్నాయి. ఇండియాకి ఎంతోమంది మిషనరీస్ వచ్చారు, చైనాకి ఎంతోమంది మిషనరీస్ వచ్చారు, క్రిస్టియన్ దేశాల నుండే వచ్చారు. వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ మిషనరీకి మరి సమస్తాన్ని చేసి పంపించారు. కానీ ఈరోజు ఆ దేశాలు
దేవుణ్ణి మర్చిపోయి సంఘాల్లో విగ్రహారాధన చేస్తూ, సంఘాల్లో దేవుడు ఆత్మ కనుక ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించే సంగతి మర్చిపోయి పితరులు పెట్టిన ఆచారాలు, మా ఫాదర్స్ అండి, మా తాతలు ముత్తాతలు, బైబిల్ కన్నా మించిన ఏ ఆచారాలు లేవు. కొన్ని ఆచారాలు నీ కోసం నువ్వు చేసుకోవడం తప్పు కాదు, నీ కోసం, నీ పద్ధతి కోసం, నీ యొక్క సంతోషం కోసం చేసుకోవడం తప్పు కాదు. కానీ బైబిల్ విషయం వస్తే పితరుల ఆచారాల కన్నా దేవుడు పెట్టిన పద్ధతులే. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాని మరచిదేవా. తాత్కాలమైన పామును తేలును కలిగి ఉండేన. ఓకే, 12వ వచనం. మంచి ఇల్లుని కట్టుకుని, దేవుని స్తోత్రం, నీ దేవుడు నీకు మంచి ఇల్లు కట్టుకొని సహాయం చేయను గాక. ఆమె కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, అంటే నీ బిజినెస్, నీ వ్యాపారం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ వర్ధిల్లగా నీ మనసు మదించి, ఇంకా నాకు చిన్న సంఘాలతో ఏం అవసరము, ఇంకా నాకు గుడిసెతో ఏం అవసరము, ఇంకేంటి నేను అని ఎప్పుడైతే నీ మనసు, అంటే దేవుడు నీకు ఆ ప్రారంభ స్థితిని మర్చిపోయి, ఎక్కడ ప్రారంభం చేసావు ఆ స్థితిని మర్చిపోయాను అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిని మర్చిపోయి నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీ ఇల్లుని జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీవు కష్టపడి కట్టుకున్న వాటినే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ నీవు ప్రారంభమైన స్థితిని నువ్వు మర్చిపోతున్నావు. నీ మనసు మదించి యెహోవాను మర్చిదావా? యెహోవాను ఎట్లా మర్చిపోతామండి? ఇల్లు ఇచ్చింది ఆయనే, ఇల్లు ఇచ్చింది ఆయనే, ఇదే ఉద్యోగం ఇచ్చింది ఆయనే, మంచిదే, ఇది మర్చిపోవడం కాదు కదా. మరి బైబిల్ ఉట్టిగంటుందా? నీ మనసు మదించి బైబిల్ ఉట్టిగంటుందా? అంటే అవి చూసి నువ్వు ఏం మర్చిపోతున్నావు? దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి తెచ్చాడో ఆ కృతజ్ఞత లేని జీవితం, అన్ని పెద్ద హోదా వాటినే జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని ఆధారం చేసుకొని మాట్లాడుతూ, అంటే కృప మర్చిపోయారు, స్థితిని మర్చిపోయారు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని పాపాలు మనకు గుర్తుంటే ఏంటి, అబద్ధాలు చెప్పే పాపాలు, లేదంటే ఇంకా కొన్ని దొంగతనం చేసే ఆ పాపాలు, అవన్నీ మనకు గుర్తుంటే, కానీ దేవుణ్ణి మర్చిపోతున్న సంగతి ఇది మహాభయంకరం. ఇది నేరుగా నేను పాతాళాలను తీసుకెళ్లేది సంగతి మనం మర్చిపోతూ ఉంటున్నాం. బహు దౌర్భాగ్యమైన స్థితి అంటే. పౌలు అంటాడు కదా, జీవితకాలం వంటికే క్రీస్తులను నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము అంటుంది. కనుక నా ప్రియ సహోదరులు, మర్చిపోవడము, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని మర్చిపోవడం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీకు ఇచ్చిన ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూనే దీన స్థితిలో ఉండడం. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, నీవు మర్చిపోయిన ఇంకో మాట నేను చెప్పి ముగిస్తాను. అదే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము
15వ వచనం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము, డ్యూట్రానమీ 15th chapter 15th verse. ఆ హేతు చేతనే నేను ఈ సంగతి నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగించుచున్న ఒక్క నిమిషం, తెలుగులో 14వ వచనంలో ఉంటుంది, ఇంగ్లీష్లో 15వ వచనంలో ఉంటుంది. తెలుగులో నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించి జ్ఞాపకం చేసుకొని, నీవు ఐగుప్తు దేశంలో దాసుడై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించని జ్ఞాపకం చేసుకొని నీ మందులోను నీ కళ్ళముతోను ద్రాక్షలోను కొంత అవకాశం వానికి ఇచ్చినప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వలేను. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో మొదటి భాగంలో ఏంటంటే నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను ఎలా విమోచించాడు, ఆ స్థితిని నీవు మరచిపోవద్దు. అంటే నీవు దాసుడుగా ఉండి బంధకాల్లో ఉండి నీవు భయంకరమైన మరి బానిసత్తులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా తెచ్చాడో, వేరే వాళ్ళు కూడా అలాగా బానిసత్తులో ఉన్నప్పుడు, వేరే వాళ్ళు అలాంటి దీంట్లో ఉన్నప్పుడు నీవు వారికి సహాయం చేయాలి. లేదంటే నీవు నీ స్థితిని ఎక్కడి నుండి వచ్చావనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. మన సంఘంలో చాలామందికి నేను ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసిన, అసలు పాస్టర్ వాక్యం చెప్పకముందు వారు నాకు ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసేయాలి. కానీ చాలామందికి నేను ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసి, అంటే వాళ్ళు ఉన్న తలాంత ఉన్నా లేకపోయినా వారితో మరి పాటలు పాడిపించి, వాయిద్యాలు వాయింపించి, మరి వాక్యాలు చొప్పించి ఒక స్థితిలో వారిని తెచ్చినప్పుడు, వారు పెద్దగా వారు అయిపోయినప్పుడు ఇక నన్ను మర్చిపోయారు. వారు పెద్దవారు అయినప్పుడు వారు ఇంకా చాలా జ్ఞానం వచ్చేసి, నాకన్నా ఎక్కువ జ్ఞానం వచ్చేసరికి ఏం చేశారు, మన సంఘాన్ని వదిలేశారు. వారు ప్రారంభం చేసింది పాటలు పాడడమే. కానీ అంటే ఒక 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను. నిన్న మొన్న సంగతి కాదు నేను చెప్పేది. 10-12 ఏళ్ళ క్రితము పాటలు పాడడానికని, మరి వాయిద్యాలు వాయించడానికి వారికి తలాంతం లేకపోయినా మీరు ఇది చేయండి అది చేయండి అని వారిని నిలబెట్టి వాక్యం చెప్పించి ఎన్నో రకాలుగా వారికి ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేస్తే, ఈరోజు వారు ఏం చేశారు, వారు మర్చిపోయి వేరే చోట వెళ్ళిపోయి మాకు బాగా తెలుసు నీకన్నా ఎక్కువ, అంటే ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ జ్ఞానం వచ్చేసింది అనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలకి జ్వరం వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఉద్యోగాలు వెళ్ళేవాళ్ళు అయ్యో నా కుమారుడికి నా కుమార్తెకి జ్వరం వచ్చిందని వెళ్తున్న పనులన్నీ మానుకొని, ఆఫీస్లో ఎంత ఇంపార్టెంట్ కానీ టెన్షన్లో ఉండి జ్వరం వచ్చింది బాధల్లో ఉన్నారని అన్ని పనులు మానుకొని పిల్లల్ని చూసుకుంటారు. అదే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు తల్లిదండ్రులకి జ్వరం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులకి రోగం వచ్చింది అనుకోండి, వీడు తిరిగి చూస్తాను అనుకుంటారా? జ్వరమే కదా గోలు వేసుకొని మింగుని సాగు అంటారు. జ్వరమే కదా నువ్వు చిన్న పిల్లోడవా, నువ్వు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు నేను చూసిన సంగతి నువ్వు మర్చిపోయి
నిన్ను పెంచి పెద్దకి చేసి నడక నేర్పించి, నేను మాట్లాడడం నేర్పించి, పాటలు పాడిపోయడం నేర్పించి, లేకపోతే అన్ని చెప్తే నీకు ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి ఇప్పుడు నువ్వే ఏం చేస్తున్నావు? జ్ఞానం చెప్తున్నావు, బుద్ధి చెప్తున్నావు, నీకు జ్వరం వస్తే గోలు వేసుకొని మింగి రావు కదా అని. ఇది నీతి అంటారా, అవినీతి అంటారా? ఇది నీతి అంటారా, అవినీతి అంటారా? మర్చిపోయారు చాలామంది. ఏదో కొన్ని సాకులు చెప్పడం, పనికిరాని సాకులు అవన్నీ, పనికిరాని సాకులు. నా స్టోరీ వేరే అండి. నా తల్లితో ఉన్న స్టోరీ వేరే, తండ్రితో ఉన్న స్టోరీ వేరే, నా స్టోరీ వేరే. చాలా నా స్టోరీని తీసుకుంటా ఉంటారు. ఎందుకు? పనికిరాక. నేను పెరిగిన ఆ అట్మాస్ఫియర్ వేరే, నేను ఉన్న అట్మాస్ఫియర్ వేరే. నాకు నా చదువుల కోసం ఏ విషయమైనా కానీ నేనే చేసుకున్నాను, కానీ ఎవరో చేసినట్టు ఏం లేదు. కానీ ఈరోజు నా పిల్లలకి నేను అన్నీ చేశాను, సమస్తము చేశాను. కానీ ఈరోజు ఎవరో 2-3 ఏదో చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తారంటే మర్చిపోయి, పాలు ఒక్కటి నేను ఒక్కటి ఇవ్వలేదేమో కానీ నా పిల్లలకి పాలు ఒక్కటి ఇవ్వలేదు, పాలు ఇచ్చే స్థితి లేదు కనుక అన్నీ చేశాడు. మరి ఇది నీతి అంటారా, అవినీతి అంటారా? నేను ఎవరికో ఉద్దేశించి చెప్పాలని కాదు, సందర్భం బట్టి మీకు చెప్తున్నాను. ఏదో నా విషయం చెప్పుకొని సానుభూతి పొందుకోవాలని లేదు. ఇది నాకు ఆనవాయితీగా అయిపోయింది. ఇప్పుడు నుండి కాదు, 4వ క్లాసు 3వ క్లాసులో ఉన్నప్పటి నుండి నాకు ఇది ఆనవాయితీ, అంటే అలవాటు అయిపోయింది. కనుక గమనించండి, దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. అంటే మర్చిపోవడము, దేవుడు చేసిన మేలులను మర్చిపోవడము, సాక్ష్యము చెప్పకపోవడం. సాక్ష్యం అంటే ఆదివారం చర్చిలో చెప్పడం, ఆ సాక్ష్యమే కాదు నేను చెప్పేది. అవి చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా అది మీ ఇష్టం. కానీ అనుదిన జీవితంలో ప్రతి క్షణము మీరు పొగడాల్సింది ఎవరినంటే దేవుని కృపను. అఫ్కోర్స్ మీకు జ్ఞానం వాడాడు, మంచిదే. అజ్ఞానం దేవుడు ఇచ్చాడు, మంచిదే. టెక్నాలజీ వాడడం మంచిదే. ఈరోజు అనేక అగ్ర దేశాలు, పెద్ద దేశాలు ఎన్ని శాటిలైట్స్, ఎన్ని ప్రోగ్రాంలు, ఎన్ని విషయాలు కనిపెట్టుకున్నారు. కానీ ఒక వైరస్ వారిని దేశాల్ని తలక్రిందులు చేసింది. ఎవరిని నేను తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు, నాకు అనవసరం. వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను. దేశాలు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన ధనాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మర్చిపోయారు, దేవుడిచ్చిన కృపను మర్చిపోయారు, వారిని పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయారు. మర్చిపోయి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోయి, లేకపోతే 1 గంట సేపు ప్రార్థన. అంటే మన దేశం కాదు కానీ వేరే దేశాల్లో 1 గంట దాటిందంటే చర్చిలో ఎవరు ఉండాలి. చర్చ్ అయిపోయిందంటే 10 నిమిషాల్లో చర్చి ఖాళీ. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ బిజినెస్? అంటే నేను చెప్తున్నా ఏంటంటే, మర్చిపోవుట అవినీతి. అబద్ధాలు చెప్పడమే కాదు అవినీతి, ఇంకేదో దొంగతనం చేయడమే అవినీతి కాదు. దేవుణ్ణి, నీ స్థితి, ప్రారంభ స్థితిని మర్చిపోవటం అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడంటే, నీవు ఐగుప్తు దేశంలో బానిస ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నేను ఎలా దేవుడు రప్పించాడు, ఎలా నిన్ను బయటికి తెచ్చాడు, నువ్వు కట్టని ఇల్లులు నీకు దేవుడు ఎలా ఇచ్చాడు, నాటని ద్రాక్ష తోటలు దేవుడు నీకు ఎలా ఇచ్చాడు, అవన్నీ నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తావేమో. మర్చిపోవడం అనేది పాపము కాదు అనుకుంటున్నావు, నీ మతి మార్పు అనుకుంటున్నావు. కానీ బైబిల్ చెప్తుంది మర్చిపోవుట అవినీతి అని. ఒక్క మాట చెప్పి ముగిస్తారు. ద్వితీయోపదేశ కాండము
4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచుచున్న వాటిని మరిచిపోకున్నట్లు అని నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనసు బహు జాగ్రత్తగా కాపాడుకొనొచ్చు. నీ కుమారులను నీ కుమార్తెలను కుమారులకును వాటిని నేర్పించు. ఏంటి నువ్వు జాగ్రత్త పడాల్సిందంటే నీ కనులాలను చూచిన వాటన్నిటిని బానిసపడి ఎన్ని కష్టాలు పట్టావు అది నువ్వు మర్చిపోవద్దు. అది నీ పిల్లలకి నేర్పాలి. కానీ ఈరోజు పిల్లలు ఏడ నేర్చుకుంటారు? ఈరోజు పిల్లలకి చెప్తే తిరుగుబాటు చేస్తున్నారు. నీకన్నా మాకు ఎక్కువ చదువు, నా పిల్లలు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు, నా పిల్లలు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు, నేను అది జాగ్రత్తలు నేర్పిస్తే వాళ్ళే నాకు జాగ్రత్తలు నేర్పించి, అది ఇంకా సంగతి మీకు తెలుసు. నీ పిల్లలకి నీ పిల్లలకి నువ్వు చెప్పాలని బైబిల్ చెప్తుంది. బాబు మేము ఇలా ఉన్నాం, ఇలా తిరిగినాం, ఇలా కష్టపడి అన్నం తిన్నాము, ఈరోజు నువ్వు తింటున్నావు అంటే దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించు. నువ్వు మర్చిపోవద్దు, నీ పిల్లల్ని మర్చిపోవద్దు. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? ఎందుకండి జ్ఞాపకం పెట్టుకోవాలి? పాత సంగతులు ఎందుకు పాత సంగతులు కాదు జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ పాత స్థితిని, నీ ప్రారంభ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. అప్పుడే దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తాను. ఇజ్రాయిల్లో నేను యేసన్న గారు అంటే ఇంకా బృందం అంతా ఒక 40 మంది ఇజ్రాయిల్లో వెళ్తూ ఉంటే, ఆ ఇజ్రాయిల్ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే కొంచెం అవకాశం దొరికిందని నేను పోయి అన్నగారి దగ్గర పోయి అడిగి కూర్చున్నాను. అన్న ఇక్కడ కూర్చోవచ్చా, 2 మాటలు మాట్లాడతాను అని చెప్పి. అయితే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఎరుకో నుండి యోర్దానుకి వెళ్తున్నప్పుడు, ఎక్కడో తెల్లవీకి పోతున్నప్పుడు చాలా కొన్ని గంటలు ప్రయాణం చేస్తారు. ఆ గంటలన్నీ అన్నతో కూర్చొని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, యేసన్న గారితో కూర్చొని నేర్చుకోవడానికి, చెప్పుకోవడానికి అవకాశం దొరికితే నేను పోయి చెప్తా ఉన్నాను. నా సాక్ష్యం 2 మాటలు చెప్తా ఉన్నాను. అంటే యేసన్న గారు మీటింగ్స్ పెట్టినప్పుడు డబ్బులు ఎలా వచ్చినాయి, యేసన్న గారు మీటింగ్స్ సభలు పెట్టినప్పుడు, మా ప్రాంతంలో సంఘంలో పెట్టినప్పుడు ఎలాగ దేవుడు మరి కృపనిచ్చాడు అంటా ఉంటే, అన్నగారు ఏం చేస్తున్నారంటే యేసన్న గారు వీటిని ప్రతి మాటకి స్తోత్రం, 2 చేతులెత్తి స్తోత్రం, 2 చెప్తున్న ప్రతిసారి 2 చేతులెత్తి దేవునికి మహిమ అని ఒక 10-100 సార్లైనా ఆయన చెప్తున్న ప్రతి మాట వింటూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. ప్రతి దానికి ప్రభువా నీకు స్తోత్రం, ఎందుకంటే మన స్థితిని మర్చిపోకూడదు. కనుక నా ప్రియ దేవుని సంఘమా, నీవు అబద్ధాలే పాపం అనుకుంటున్నావేమో, దొంగతనాలు చేయడమే ఆ పాపం అనుకుంటున్నావు, ఇంకేదో పాపం అనుకుంటున్నావు. కానీ దేవుణ్ణి మర్చిపోవట కూడా పాపము, అవినీతి అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మర్చిపోయే వారందరూ నరకానికి వెళ్తారని బైబిల్ తేటగా చెబుతుంది. కనుక ప్రభు విషయము, ప్రభు మనకిచ్చిన కృపను, ప్రభు మనకిచ్చిన స్వస్థతను, ప్రభు మనకిచ్చిన ఇల్లును, ఆస్తులను బట్టి, ఉద్యోగాలు బట్టి, జ్ఞానాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును కాక. కనుక దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఒకవేళ నువ్వు మర్చిపోతే ఆ మాటను గ్రహించి ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహాగణుడా నీకే స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రం, నిత్య నివాసి నీకే స్తోత్రం. ఇంతవరకు మాకు నాయన తోడే ఉండి అయ్యా, ఎన్నోసార్లు మా స్థితిని మేము మర్చిపోయి, ఎన్నోసార్లు మా పరిస్థితులను మేము మర్చిపోయి, అయ్యా ప్రాణమైన స్థితిని మేము మర్చిపోయి,
ఈరోజు నీవిచ్చిన ఆశీర్వాదానికి, నీవిచ్చిన ఘనతకి ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాక ఇది మా వల్లనే కలిగిందని ప్రభా మేము అహంకారం పడి గర్వపడుతుంటే ఇదిగో మేము క్షమాపణ అడుగుతున్నాము. ఎందుకంటే మేము ఒకప్పుడు పాపులై ఉన్నాము. నువ్వు మమ్మల్ని క్షమించి కనికరించి కడిగి పవిత్రపరిచి మాకు ఈ స్థితిని నువ్వు ఇచ్చావు. అందుకు నీకే మహిమ కలగాలి ప్రభా. వీక్షిస్తున్న వారిని, వింటున్న వారిని, సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని నాయనా ఒక్కరొక్కరికి నీ కృప దయచేయు. నిన్ను మేము మర్చిపోకుండా ప్రతిదీ నీవిచ్చిందని నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మేము అంచులంచులుగా ఎదిగినప్పుడు ప్రభా మా ప్రారంభ స్థితిని మేము మర్చిపోకుండా, ఇతరులు కూడా వారి స్థితిని కూడా మేము మర్చిపోకుండా నాయన ముందుకెళ్ళే కృపను దయచేయండి. నీ సంఘాన్ని ఆశీర్వదించు, బలపరచు, స్వస్థపరచు. ఎవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వీక్షిస్తున్నారో నాయన ఒక్కరొక్కరికి నాయన నీ విశేషమైన కృప దయచేయండి. ఆశీర్వదించి బలపరిచి వారి స్థితిని వారికి జ్ఞాపకం చేసి ఈ రోజున్న స్థితి నీవు వారికి కలుగ చేసేవని ప్రభా మేము మర్చిపోకుండా కృతజ్ఞత ఆస్తుతుల్లో మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. ఈ వైరస్ నుండి అతి త్వరగా మాకు విడుదల ఇస్తున్నందుకు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం వీక్షిస్తున్న వాళ్ళందరితో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతరకు తోడై ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.